గురించిన వార్త వస్తే వామ్మో అనుకునే స్టేజ్ నుంచి ఆడు 100 కోట్లు తిన్నాడు, దీని అమ్మ జీవితం వాళ్ళ 1000 కోట్లు ఏంటంటే 100 కదరా అంటున్నారు. ఇలాగ ఫస్ట్ జనాన్ని అలవాటు చేశారు. సెకండ్ ఫేజ్ లో ఈ బురద గంటలో కూర్చున్నటువంటి రాజకీయ నాయకుడు చుట్టూ కూర్చుని తెల్లబట్టలు వేసుకున్నటువంటి జర్నలిస్టుల మీదకి ఈ బురద నెట్టిట్ట చిమ్మాడు. ఈ బురద వచ్చి మన మీద పడింది. పడ్డాక మనం తుడుచుకున్నాం. మచ్చ పడుతోంది మిత్రమా, మీడియాకి మచ్చ ప్రారంభమైంది. ఈ మచ్చ పోతుందో, ఈ మచ్చ మన నెత్తినేసుకుని ఫైనల్ గా మన వ్యవస్థ నాశనం చేసుకుంటామో త్వరలో తేలబోతుంది చూద్దాం అన్నాడు ఆయన. పెద్ద ఆయన 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం నాకు జర్నలిజం మీద విరక్తి కలిగుతున్నది ఈ 4 ఏళ్ల క్రితం అట్లాగే. అప్పుడు ఆ టైం తర్వాత నుంచి నా ఆలోచన కూడా ఆ రూట్లో నుంచి చూడడం బిగిన ఫీల్డ్ జర్నలిజం కుదరని నాయన, మనదంటూ మన అభిప్రాయాలు చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ బెటర్ అనేటటువంటి ఆలోచనలకు వచ్చాను నేను. అప్పటి నుంచి నిజం కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఏం కనబడుతుంది? బురద గుంటలో కూరుకుపోయింది మీడియా. ఇవాళ మనకంటే ప్రజలు చాలా ఉత్తములు. ప్రజల్లో రాజకీయ పార్టీ వాడిని పక్కన పెట్టేస్తే ఆ పార్టీ ఈ పార్టీ, పార్టీలకు అతీతంగా ప్రజలు డిబేట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాల గురించిన, రేషన్ గురించిన, బియ్యం గురించిన, పప్పుల గురించిన, ఉప్పుల గురించిన, లేకపోతే ఈ నాయకుడు మాట్లాడే మాటల గురించిన, ఆ పేపర్ చేసే వ్యవహారాల గురించిన, ఆ టీవీ వ్యాఖ్యానాల గురించిన, అలాగే సినిమా